ఆహార ప్రియులందరికీ స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు ఒక స్పెషల్ ఫ్రూట్ మీకు చూపించబోతున్నాను. అదే రామఫలం. అదేంటి రామఫలం అని అనుకుంటున్నారు కదా? మీరు విన్నది నిజమే. ఇది సీతాఫలం కుటుంబానికి చెందిన రామఫలం. సీతాఫలం మన ఆరోగ్యానికి ఎన్ని రకాలుగానో మేలు చేస్తుంది కదా. అంతకు మించి ఈ రామఫలం ఉపయోగాలు ఉన్నాయి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇంతకీ ఈ రామఫలం చూడటానికి లైట్ ఆరెంజ్ కలర్లో ఉండి సీతాఫలం ఉన్నంత గరుకుగా ఉండదు, కొద్దిగా మృదువుగానే ఉంటుంది. పైన స్కిన్ కూడా స్మూత్గా ఉంటుంది. ఇందులో గింజలు తక్కువగా ఉండి గుజ్జు ఎక్కువగా ఉంటుంది. అన్ని పండ్లలో కంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా క్యాన్సర్ కణాలతో పోరాడే మరియు నివారించే శక్తి ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సీతాఫలంతో పోలిస్తే ఇది పెద్దగా తీయగా ఉండదు. ఇందులోని పోషకాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తాయి. అలాగే కీళ్ళ నొప్పులు ఉన్నవారికి ఈ ఫలం ఒక ఉత్తమమైన ఔషధం. ఇంతటి ఔషధాల గని అయిన ఈ ఫలం ధర కూడా ఎక్కువే ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం నేను చూశాను ఈ రామఫలాన్ని. మళ్ళీ ఇప్పుడు కనిపించింది. అందుకే చూడగానే కొని తెచ్చుకున్నాము. మీరు కూడా ఇలాంటి అరుదైన ఫలం కనపడితే వదులుకండి. ధర ఎక్కువైనా ఆరోగ్యానికి మంచిది కదా. రెగ్యులర్గా ఎన్నో వంటలు వండుతుంటాం కదా, వాటితో పాటు సీజనల్గా లభించే ఫ్రూట్స్ను మనం తినటం అస్సలు మర్చిపోకూడదు. ముఖ్యంగా ఇలాంటి అరుదైన ఫలాలు కనిపించినప్పుడు ధర ఎక్కువైనా కొని తినడం మంచిది. ఈ రామఫలం అనేది సీతాఫలం వచ్చిన కొన్ని నెలలకు వస్తాయి. ఇవి జుట్టు మరియు చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. రామఫలంలో పెరిడాక్సిన్ సమృద్ధిగా ఉంటుంది. మెదడు కణాలను స్థిరంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. తలనొప్పి వంటి దీర్ఘకాలిక వ్యాధులను ఇది తరిమి కొడుతుంది. ఇలాంటి ఫలం కనపడితే మీరు కూడా కొని తెచ్చుకోండి.